బ్రేకింగ్ న్యూస్ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో మనీ లాండరింగ్ కు సంబంధించి క్రిమినల్ కుట్ర అభియోగాలు నమోదు చేశారు. మరో 6గురిపైన ఢిల్లీ పోలీసులు ఆర్థిక నేరాల విభాగం కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తాజా ఎఫ్ఐఆర్లో శామ్ పిట్రోడా, మరో 3 వ్యక్తులు సహా అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్, యంగ్ ఇండియన్, డొటెక్స్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే 3 కంపెనీల పేర్లు ఉన్నాయి. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ప్రచురించే మాతృ సంస్థ ఏజేఎల్ను మోసపూరితంగా స్వాధీనం చేసుకోవడానికి క్రిమినల్ కుట్ర జరిగిందనే ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇక కోల్కతాలో ఉన్నట్టు ఆరోపిస్తున్న డొటెక్స్ మర్చండైజ్ అనే షెల్ కంపెనీ నుంచి యంగ్ ఇండియన్ అనే కంపెనీకి ₹1 కోటి చెల్లించినట్టు ఆరోపణలున్నాయి. యంగ్ ఇండియన్లో సోనియా, రాహుల్ కు కలిపి 76% వాటా ఉంది. ₹1 కోటి లావాదేవీ ద్వారా కాంగ్రెస్ పార్టీకి యంగ్ ఇండియన్ కంపెనీ 50 లక్షలు చెల్లించిందని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఆ లావాదేవీ ద్వారా ₹2000 కోట్ల విలువైన ఏజేఎల్పై నియంత్రణ సాధించామని ఆరోపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి, నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి అటు సోనియా, రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైనట్టు తెలుస్తుంది. ఆ వివరాలేంటి? ఇటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై మరో కొత్త ఎఫ్ఐఆర్ నమోదైంది నేషనల్ హెరాల్డ్ కేసులో. అంటే మనీ లాండరింగ్ కు పాల్పడ్డారంటూ కూడా ప్రధానంగా దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు ఢిల్లీ ఆర్థిక విభాగాల పోలీసులు కేసు నమోదు చేశారు. సోనియా గాంధీతో పాటు మరో 6 పైన తాజాగా కొత్త ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. అంటే తాజాగా దాఖలైన ఎఫ్ఐఆర్ లో శామ్ పిట్రోడా, మరో 3 వ్యక్తులతో పాటు అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్, ఏజే, అలాగే యంగ్ ఇండియా, డొటెక్స్ మర్చెంటైజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే 3 కంపెనీల పేర్లను కూడా ఈ ఎఫ్ఐఆర్ లో చేర్చారు. అంటే ప్రస్తుతం నేషనల్ హెరాల్డ్ కు సంబంధించి గతంలో మాతృ సంస్థ ఏజేఎల్ ను మోసపూరితంగా స్వాధీనం చేసుకోవడానికి క్రిమినల్ కుట్ర జరిగింది అనేది ప్రధానంగా దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తూ ఒక ఎఫ్ఐఆర్ ను కూడా నమోదు చేశాయి. కోల్కతా కేంద్రంగా ఉన్నట్లు ఆరోపిస్తున్న డొటెక్స్ మర్చెండైజ్ అనే కంపెనీ, సెల్ కంపెనీ, యంగ్ ఇండియా అనే లాభాపేక్ష లేని కంపెనీకి ₹1 కోటి విరాళాలు ఇచ్చినట్లు కూడా దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. దీంట్లో ఈ కంపెనీలో 76% వరకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి వాటాలు ఉన్నాయనేది ప్రధానంగా దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. అంటే ఇది కేవలం రాజకీయ కక్షపూరితంగా, కుట్రపూరితంగా ఈ కేసు నమోదు చేశారనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలైతే ఆరోపిస్తున్నారు. అంటే మొత్తం ఈ ఢిల్లీ ఎకనామిక్స్ అపెక్స్ లింక్ లో ఈ కేసు నమోదైంది. దీంట్లో మరో 6 పాటు మరికొంతమంది సాక్షులను కూడా విచారించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి జైరాం రమేష్ కూడా స్పందించారు. అంటే మోడీ, అమిత్ షా ద్వయం కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వంపై నిరంతరం బెదిరింపులకు, రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతుంది అనేది ప్రధానంగా జైరాం రమేష్ కేంద్ర ప్రభుత్వాన్ని, దర్యాప్తు సంస్థలను వినియోగించి ఏ విధంగా అధికార దుర్వినియోగం పాల్పడుతున్నారనే అంశాలపై ఆయన ప్రస్తావించారు. అంటే అభద్రత, భయంతో ఉన్నవారే ఇతరులను బెదిరించడానికి ప్రయత్నిస్తారంటూ కూడా నేషనల్ హెరాల్డ్ కేసులు పూర్తిగా అదంతా కూడా అబద్ధం, ఎటువంటి ఆధారాలు లేవు, నిరాధారమైన ఆరోపణలతో వారు ఈ కేసులు నమోదు చేస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకే ఇటువంటి కక్షపూరిత ధోరణితో దొంగ కేసులు పెట్టి, ఫేక్ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసేందుకు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. చివరకు న్యాయమే గెలుస్తుంది, సత్యమేవే చేయటంటూ కూడా కాంగ్రెస్ నేతలందరూ కూడా ట్వీట్ చేస్తున్నారు. మొత్తం చూసుకుంటే కొత్త ఎఫ్ఐఆర్ నమోదు కాదు. ఇది కేసు అనేది 2012లో ఈ కేసు అనేది వెలుగులోకి వచ్చింది. ఇటు సుబ్రహ్మణ్య స్వామి కేసును పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేయాలంటూ కూడా చేసిన నేపథ్యంలో ఎప్పటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. దానికి సంబంధించి అనేక మందిని, దీంట్లో నేషనల్ హెరాల్డ్ కు పత్రికకు విరాళాలు ఇచ్చిన వారిని, దానితో సంబంధం ఉన్నవారు అనేక మందిని విచారించారు. వారు ఎందుకు విరాళాలు ఇచ్చారనే కోణంలో కూడా వారందరూ కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫైనల్ గా ఈ కేసు 2012 కొనసాగుతోంది. దీనికి సంబంధించి రౌజేని కోర్టులో విచారణ జరిగింది, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మళ్ళా కొత్తగా ఇటు ఢిల్లీ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఇప్పుడు ప్రజెంట్ దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతా ఉంది. థ్యాంక్ యూ శివ.